తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ సమరం ప్రారంభమయ్యింది. సాధారణంగా 5 ఏళ్లకోసారి అధికార మార్పిడి చూసే ఈ రాష్ట్రంలో ఈసారి పోరు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు తిరిగి పుంజుకోవాలని అన్నాడీఎంకే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈసారి కథలోకి కొత్త ఫ్యాక్టర్ ఎంట్రీ ఇచ్చింది. అదే టీవీకే పార్టీ. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారింది. ఎన్నికల గణితం చూస్తే విజయ్ పార్టీకొచ్చే ఓటు శాతం మొత్తం ఫలితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో ఉంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీకి 14% ఓట్ షేర్ వస్తే అది పెద్ద మార్పు తీసుకురాగలదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ ఓట్ షేర్ వల్ల ఎవరికి నష్టం ఎక్కువగా జరుగుతుందనేది. ఒక స్టిమ్యులేషన్ ప్రకారం టీవీకే పార్టీకి 8% ఓట్లొస్తే ఆ ఓట్లలో 2% డీఎంకే నుంచి, 4% ఏఐఏడీఎంకే నుంచి వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీకి ఇది పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. అంటే టీవీకే పార్టీ వల్ల అన్నాడీఎంకే పార్టీకే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. డీఎంకే పార్టీపై విజయ్ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుందని, అన్నాడీఎంకే పార్టీలోనే ఓట్ల చీలిక వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ఇది పరోక్షంగా డీఎంకే పార్టీకి ప్లస్ పాయింట్గా మారుతుంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం టీవీకే పార్టీకి 8% ఓట్ షేరింగ్ వస్తే డీఎంకే కూటమి సుమారు 173 సీట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించగలదు. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమికి సుమారు 61 సీట్లొచ్చే అవకాశం ఉంది. అంటే విజయ్ ఎంట్రీ ప్రత్యక్షంగా అధికార పార్టీకి లాభం చేకూర్చనుంది. అయితే ఈ లెక్కలు తప్పితే మాత్రం ఫలితం కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీవీకే పార్టీకొచ్చిన 8% ఓట్లలో 4% డీఎంకే నుంచి, 2% అన్నాడీఎంకే నుంచి వస్తే ఫలితాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. డీఎంకే కూటమికి 142 సీట్లు, అన్నాడీఎంకే కూటమికి 92 సీట్లొచ్చే అవకాశం ఉంది. అంటే విజయ్ ఎవరి ఓటు బ్యాంక్ను ఎక్కువగా కట్ చేస్తాడన్నది ఈ ఎన్నికల అసలు కీ పాయింట్గా మారింది. ఇక ఓటు శాతం 10%కి చేరితే ఈ లెక్కలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. టీవీకే పార్టీకొచ్చిన ఓట్లలో ఎక్కువ భాగం ఏఐఏడీఎంకే నుంచి వస్తే డీఎంకేకు మరింత లాభం కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో డీఎంకే కూటమి 176 సీట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో ఏఐఏడీఎంకే కేవలం 58 సీట్లకు పడిపోవచ్చు. అంటే విజయ్ ఎంట్రీ ప్రతిపక్షానికి బలహీనతగా మారే అవకాశం కూడా ఉంది. అయితే డీఎంకేకు భయపెట్టే ఒక సినారియో కూడా ఉంది. టీవీకేకు 12% ఓట్లొస్తే అందులో 8% డీఎంకే నుంచి, 2% ఏఐఏడీఎంకే నుంచి వస్తే గేమ్ పూర్తిగా మారిపోతుంది. ఈ సందర్భంగా అన్నాడీఎంకే 127 సీట్లతో ముందంజలో నిలుస్తుంది. డీఎంకే 107 సీట్లకు పరిమితమవుతుంది. అంటే విజయ్ ప్రభావం ఒకే సమయంలో గేమ్ చేంజర్గా కూడా మారగలదు. ఇక 14% ఓట్ షేర్ అనే హైపోథెటికల్ సినారియోలో ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారుతాయి. ఈ ఓట్లలో ఎక్కువ భాగం అన్నాడీఎంకే నుంచి వస్తే డీఎంకేకు క్లియర్ మెజార్టీ వస్తుంది. కానీ అదే ఓట్లు డీఎంకే నుంచి వస్తే పోరు పూర్తిగా మారిపోతుంది. అంటే విజయ్ ఎంట్రీ 2 ప్రధాన పార్టీలను టెన్షన్ పెడుతుందనే చెప్పొచ్చు. అయితే ఈ విశ్లేషణలన్నింటిలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీకే స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. కానీ కింగ్ మేకర్ పాత్రలో మాత్రం కీలకంగా మారే అవకాశం ఉంది. ఒక పార్టీని గెలిపించడంలో లేదా ఓడించడంలో విజయ్ ప్రభావం కీలకంగా ఉండొచ్చు. అయితే విజయ్ నిజంగా ఎంత శాతం ఓటు షేర్ సాధిస్తాడు, అతని ఓట్లు ఎవరి నుంచి ఎక్కువగా వస్తాయి, యువత, పట్టణ ఓటర్లు అతని వైపు మళ్లుతారా లేక సాంప్రదాయ ఓటు బ్యాంకుగా అలాగే ఉంటాయా? ఇవే ఈ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించబోతున్న కీలక అంశాలు.
మొత్తానికి తమిళనాడు ఎన్నికలు ఈసారి కేవలం పార్టీల మధ్య పోటీ కాదు, ఒక కొత్త శక్తి ఎంట్రీతో మారిపోయిన సమీకరణాల పోరు. విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టడం ఈ ఎన్నికలను పూర్తిగా అన్ప్రెడిక్టబుల్గా మార్చింది. గెలుపు ఎవరిదో చెప్పడం కష్టమైనా ఒక విషయం మాత్రం ఖాయం, ఈసారి తమిళనాడు ఫలితం, గణితం, వ్యూహం, ఓటు షేర్ అన్నీ కలిపిన ఒక క్లిష్టమైన రాజకీయ సమీకరణంగా నిలవబోతోంది.